హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సారాజు. ఈరోజు అయితే నేను మహారాష్ట్రలో టెంపుల్కి వచ్చాను. టెంపుల్ చూడండి. ఈ టెంపుల్ మీకు తెలిసినట్లయితే కంపల్సరీ కామెంట్ చేయండి. లోపలికి వెళ్ళి దర్శనం కూడా చేసుకున్నా, దర్శనం అయింది. టెంపుల్ చూడండి, చాలా బాగుంది టెంపుల్. ఈ పేరు నేను లాస్ట్ చెప్తా, ఇది మహారాష్ట్రలో ఈ టెంపుల్ పేరు. మీకు తెలిసి ఉంటే కామెంట్ చేయండి. ఇంత బ్యూటిఫుల్ ఉంది లొకేషన్. వావ్, తుంగనది, ఇది తుంగనది పొంగుతుంది. నరసింహస్వామి టెంపుల్ ఇది. కార్ అయితే ఇక్కడ పార్కింగ్ చేసిన, కార్ పార్కింగ్ చేసి ఇక్కడ ఒకటి కేబుల్ బ్రిడ్జ్ కనిపించింది. మీకు చూపిస్తా కేబుల్ బ్రిడ్జ్ ఒకటి నదిపై నాకు కనిపిస్తుందా. అగో ఆ బ్రిడ్జి చూద్దాం, అక్కడికి వెళ్ళి 2 ఫోటోలు దిగుదాము, వీడియో కూడా చేద్దాము. ఆడ కూడా వెళ్ళి కేబుల్ బ్రిడ్జ్ ఎక్కుతున్నా. వర్షం పడుతుంది, అట్లే వస్తున్నాం. నది ఎట్లా చేసి మనం వీడియో చేయాల్సిందే కదా. తుంగ నది, తుంగ నది. వర్షంలో నా ఫోన్ కూడా వీడియో తాగుతుంది. అయితే కేబుల్ బ్రిడ్జ్ పోయి మొత్తం నానిపోయిన పచ్చిగా ఫుల్ వర్షం. ఇక్కడ అయితే టెంపుల్ మొత్తం సూపర్ ఉంది, గుళ్ళే బాగుంది, బాగా నచ్చింది ఆ టెంపుల్. ఇంకోటి ఏంటంటే వర్షం పడుతుంది, ఫొటోస్ బాగా వచ్చినాయి. నాకు అన్నిటికన్నా వీడియో కన్నా ఫొటోస్ బాగా వచ్చినాయి. బైక్ మీద వచ్చి నాకు నెక్స్ట్ లెవెల్ వ్యూ ఉంటుండే. ఘాట్ రోడ్ ఎక్కటప్పుడు అయితే ఘాట్ రోడ్ టెంపుల్కి వస్తుంటే ఒక 30-40 కిలోమీటర్స్ ఘాట్ రోడ్ ఉంది, మస్తు ఉంది. బాగా మిస్ అయిపోయిన బైక్ అయితే మస్తు ఎంజాయ్ చేస్తుంటే. లొకేషన్ సూపర్ ఉంది. గోపురం ఎత్తుకొని కార్ పెట్టుకొని వీడియో చేస్తుంటే రోడ్ వ్యూ. బయలుదేరుతున్నా, రిటర్న్ ఇంకా అయిపోయింది. ఇక్కడ దర్శనం అయితే మంచిగా జరిగింది గుళ్ళో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.